నెలన్నర వర్షాలు ఆల్మోస్ట్ 3 మంత్స్ నుంచి వర్షాలు వస్తున్నాయి కానీ 1.5 మంత్ నుంచి అయితే రోజు వర్షాలే. ఆ వర్షాల్లో ఆ బురదలో ఇది బ్లాక్ సాయిల్ అసలు కాలు పెడితే భయంకరం అసలు. అయినా కూడా మొక్కలన్నీ ఆల్మోస్ట్ బతికాయి. నాకు హోప్ లేకుండా అసలు బతుకుతాయని ఈరోజంతా గడ్డి తీస్తూ పోతుంటే అన్నీ ఉన్నాయి. గ్రోత్ స్లోగా ఉంది. చూడాలి ఇప్పుడు ఈ ఎండలకి ఏమన్నా పెరుగుతాయేమో ఫ్రెండ్స్. కలుపు తీయని చోట ఇలా ఉంది. జూన్లో పెట్టిన 5 లేయర్ మోడల్ ఇది కొంచెం బాగానే ఉంది. వర్షాలు పడ్డందుకు చాలా పంటలు నష్టం జరిగాయి. అయినా కూడా కంది పెసలు ఆ రెండు దొరికే అవకాశం కనిపిస్తుంది. పెసలు ఆల్రెడీ తీసేసాను, కందులు ఒకటి పెరుగుతున్నాయి. ఈ వర్షాలు వరదల వల్ల చాలా చాలా నష్టం జరిగింది పంటలలో. ఇది లేట్గా పెట్టిన 5 లేయర్ మోడల్. జూలైలో ఆగస్ట్లో ఇది ఆల్మోస్ట్ ఆగస్ట్లో పెట్టాను. ఇది కూడా లాస్ట్ ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు వర్షాలలోనే ఉంది. ఈరోజే అసలైన ఎండ వచ్చింది. చూడాలి ఎంతవరకు ఇవి బతికి బట్టగట్టుతాయో. ఫ్రెండ్స్, నా సిన్సియర్ రిక్వెస్ట్, మీకు 5 లేయర్ మోడల్ మీ ఆహారం మీరే పండించుకోవాలి అనుకుంటే ఎంత చిన్న జాగా సిటీలో అయినా సరే ప్రయత్నం చేయండి. 5 లేయర్ మోడల్లో 200 యాడ్స్లో కూడా చేసుకోండి. అలానే ఎకరాలు కొనుక్కొని ఎకరాలలో చెయ్యాలని చాలా బడ్జెట్లు ఖర్చు పెట్టి అవి చేయలేక వాటిని పండించలేక రిటర్న్ ఏమొస్తుందని తల్లిదండ్రుల ఫోర్సు, చుట్టుపక్కల వాళ్ళ హేళనలు అవన్నీ భరించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చాలా చిన్న ప్లాట్లో మీరే స్వయంగా రోజు పనిచేసేటట్టు అయితేనే వ్యవసాయంలోకి దిగండి. ఎవరో కన్సల్టెన్సీ చేస్తారు, ఎవరో వచ్చి నేర్పిస్తారు, ఎక్కడో చూశాను వీడియోలో ఇన్ని లక్షల లాభం, అన్ని లక్షల లాభం, అవన్నీ బూటకాలు ఫ్రెండ్స్. రియాలిటీ ఈస్ టోటలీ డిఫరెంట్. భూమిలో ఎప్పుడు ఏ పంట పండుతుందో ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాతావరణ పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. ఇది ఇలా నెల తిరగగానే డబ్బులు చేతిలోకి రావు. అవన్నీ మైండ్లో పెట్టుకొని కుటుంబ సహకారం లేకుండా వ్యవసాయంలోకి దిగొద్దు. భార్య భర్త ఇద్దరు కలిసి చేస్తే వ్యవసాయంలో నష్టం లేదు. అసలు వ్యవసాయము మీ గురించి చేసుకోవాలి, మీ ఆరోగ్యం గురించి చేసుకోవాలి, మీ పిల్లల భవిష్యత్తు గురించి చేసుకోవాలి. కానీ అందులో నేను ఏదో పండిస్తా లాభం వస్తా అని మాత్రము ఈ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వాళ్ళు అస్సలు ఆలోచించకండి ఫ్రెండ్స్. చాలా నష్టపోతారు. ఇది స్వయంగా మీరే దిగి చేసుకునే పని మాత్రమే వ్యవసాయము. ఎవరి సాయం లేకుండా చేసుకునేదే వ్యవసాయము. కూలీలు పెట్టి మీరు చేసుకుంటే నష్టపోతారు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఆరోగ్యం గురించి మీరు పనిచేయండి. ఫిజికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళే వ్యవసాయం